ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంట్లో ఘనంగా తన చిన్న కుమారుడు అఖిల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అఖిల్, జైనాబ్ల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. అయితే నేడు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరిద్దరి వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహపు వేడుక జరిగింది. ఇక ఈ వివాహ వేడుకల కోసం నాగార్జున పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జైనాబ్ తల్లిదండ్రులతో పాటు అక్కినేని నాగార్జున దంపతులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మర్యాదపూర్వకంగా తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా కలిసి వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు. ఇక నాగార్జున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన కుమారుడు పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మాత్రం పెళ్లికి పిలిచినట్టు ఎక్కడ వార్తలు బయటకు రాలేదు. దీంతో చంద్రబాబు నాయుడిని ఆహ్వానించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆహ్వానించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే నాగార్జున ఇలా చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. నాగార్జున జగన్మోహన్ రెడ్డికి అనుకూలం, జగన్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కావడంతో పవన్ కళ్యాణ్ని ఆహ్వానించలేదని వార్త సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఒక నటుడు. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్ చరణ్లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసిన నాగార్జున పవన్ కళ్యాణ్కు ఎందుకు ఆహ్వానం అందజేయలేదనే చర్చలు జరుగుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ నాగార్జున పవన్ కళ్యాణ్ని కలిసి ఆహ్వానం అందజేశారని, కాకపోతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే వీరంతా పెళ్లికి రాకపోయినా 8వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరిగే రిసెప్షన్ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఓ నటుడు. ఇక మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్ చరణ్లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసిన నాగార్జున పవన్ కళ్యాణ్కు ఎందుకు ఆహ్వానం అందజేయలేదనే చర్చలు జరుగుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ నాగార్జున పవన్ కళ్యాణ్ని కలిసి ఆహ్వానం అందజేశారని